ఈరోజు బడ్జెట్ సెషన్లో బడ్జెట్ ఆమోదం సందర్భంగా ద్రవ్య బిల్లు ఆమోదించే సమయంలో టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా కూడా మేమే అధికారం ఉన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి సభను ఉద్దేశించి బిల్లు మీద ప్రసంగం చేస్తుంటే ఇంకా వాళ్ళు అధికార దాహంతో మేమే అధికారం ఉన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు ఇలా అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు చూస్తే నిజంగా తెలంగాణ సభ్య సమాజం తలదించుకోవాల్సిన అవసరం వస్తున్నట్టుంది. 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఏనాడు కూడా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకపోతే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా ప్రతి సభ్యుడికి వాళ్ళ అపోజిషన్ నాయకుడు రాకున్నా వాళ్ళ పార్టీ వాళ్లకు 2 గంటలు ఇలా చర్చలకు అవకాశం ఇస్తే వాళ్ళు దాన్ని వినియోగించుకోకుండా ఎంతసేపటికి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద సంక్షేమ పథకాల మీద దుమ్మెత్తిపోయాలనే ఉద్దేశంతో ఏదైతే తెలంగాణ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినామో దాన్ని జీర్ణించుకోలేక ఇలా రైతులు పండుగ చేసుకుంటుంటే తెలంగాణలో ఓర్వలేక ఇలా టీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో అసభ్య పదార్థాలతో దూషించి మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే లేనిపోని మాటలతోటి ఇలా అసెంబ్లీ స్తంభింపజేస్తున్నట్టుగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. మీడియా ముందే మేము ఎక్స్పోజ్ కావాలి, తెలంగాణలో ఇంకా మేము కూడా లైవ్ లో ఉండాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఇలా వాళ్ళు ప్రవర్తించే తీరు చూస్తుంటే నిజంగా తెలంగాణ సమాజం గమనిస్తుంది. గత 10 ఏళ్ళ అధికారం నుండి రైతులను పట్టించుకోలే, మహిళలను పట్టించుకోలే, కనీసం ఏ వర్గాన్ని కూడా న్యాయం చేయకుండా ఒక కుటుంబ పాలనగా ఒక దుర్మార్గ పాలనగా గడీల పాలన చేస్తుంటే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి అభయహస్తం 6 గ్యారెంటీలకు కూడా ఈ బడ్జెట్ లో పెద్దపీట వేసి తెలంగాణ రైతానికి పెద్దపీట వేసి ఏకకాలంలో 24 లక్షల మందికి ఏకకాలంలో 31,000 కోటి రుణమాఫీస్తే కూడా దాన్ని జీర్ణించుకోలేక ఇలా అసెంబ్లీ స్తంభింపజేసి మేము లైవ్ లో ఉండాలని చూస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బుద్ధి చెప్పినా ఇంకా కూడా మీ బుద్ధి మారలే. మా గౌరవ ముఖ్యమంత్రి పరిపాలన విధానం ఇలా బడ్జెట్ లో అన్ని శాఖలకు కేటాయించిన విధానం చూసి ప్రజలలో మంచి స్పందన, రైతులలో మంచి స్పందన, అదేవిధంగా నిరుద్యోగులలో కూడా అన్ని రకాల వెసులుబాటు కల్పించి తెలంగాణలో ప్రజాపాలన అందిస్తుంటే ఇలా టీఆర్ఎస్ వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాలే. ఆయన కూడా ఊహించి ఉండవచ్చు మొన్న వచ్చే అసెంబ్లీ ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర నేను రేపటి నుంచి సమావేశాలకు వస్తా చీల్చి చెండాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఏ ఫామ్ హౌస్ లో వండుకుని అడుగుతున్నా. మరి ఇలా ఇంత పెద్ద బడ్జెట్ ఆమోదిస్తున్న క్రమంలో మరి ప్రతిపక్ష నాయకుడు రాకుండా వాళ్ళను ఎగవేసి ఇలా అసెంబ్లీని కూడా స్తంభింపజేయాలని చూస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మా ముఖ్యమంత్రి ప్రజల కోసం 24 గంటల్లో 14 గంటలు ప్రజల కోసం పనిచేసి వాళ్ళు చేసినటువంటి దురామకాలను ఒక్కొక్కడిగా కడిగేసుకుంటూ ప్రజాపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రికి ఇలా ఈ రకంగా మీరు ఈ అసెంబ్లీలో ప్రవర్తిస్తున్న తీరు తెలంగాణ సభ్య సమాజం గమనిస్తుంది. మీకు ప్రతిపక్షంలో కూర్చోబెడుతూ కూడా ప్రతిపక్ష హోదా నిర్వహించాలని మీ ప్రభుత్వంలో ఏనాడు కూడా ప్రతిపక్షాలను గౌరవించలే. ఆ రోజు ప్రజల కోసం ఇప్పుడున్నటువంటి గౌరవ R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రశ్నిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అదేవిధంగా మా దళిత నాయకుడు సంపత్ కుమార్ ను వాళ్ళ సభ్యత్వాన్ని రాజీనామా చేసిన చరిత్ర మీది. ఆ రకంగా కాకుండా ఇలా ప్రతిపక్షాలకు గౌరవం ఇచ్చి అన్ని చర్చలతోటి మిమ్మల్ని అవకాశం ఇచ్చి ప్రతిపక్షాన్ని కూడా ఈ బడ్జెట్ అంశాల్లో చర్చలు తీసుకుంటే ఇలా మీరు దాన్ని అదనంగా తీసుకొని ఇలా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రభుత్వం మీద బురద జల్లాలని చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో మీరు ఈ రకంగా ప్రవర్తిస్తే తెలంగాణలో గ్రామాలలో కూడా మీ బీఆర్ఎస్ నాయకులను తిరగలించాలని చెప్పి ఇప్పటికే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా మీ బుద్ధి మారలేదు. మీ వక్ర బుద్ధికి ఇదే నిదర్శనంగా ఖచ్చితంగా రేపు తెలంగాణ ప్రతి పల్లెలో ప్రజలు మిమ్మల్ని చీకొట్టి రాళ్లతో రోజు వస్తున్నాయి. కాబట్టి ఇలా అసెంబ్లీ సమస్యలో ఇలా గౌరవ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఎల్ఏ మినిస్టర్ కూడా అందరి సమక్షంలో బిల్లును ఆమోదించుకొని రేపు తెలంగాణలో ప్రతి పల్లెకు ప్రతి గూడానికి ప్రతి తండకు నిధులిచ్చే విధంగా రైతులకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వాన్ని వీళ్ళు ఇలా అబాస్పాలు చేయాలి, మేము లైవ్ లో ఉండాలి, మేము మీడియా ముందు మాట్లాడాలి అని చెప్పి చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగమే తప్ప మీరేం చేసినా తెలంగాణ ప్రజల
గౌరవాన్ని తెలంగాణ ప్రజల తీర్పును గౌరవించి ఇలా ప్రజాపాలన జరుగుతుంది తప్ప మీ ఊకద్దుముడు మాటలకు మీ కళ్ళపల్లి మాటలకు ఇలా తెలంగాణ ప్రజలెవరు కూడా భయపడరు. ఈ అసెంబ్లీలో కూడా మీ గౌరవం ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చి మాట్లాడమన్నా చాతగాని దద్దమ్మలు ఇలా బైకట్ చేసి ఏదో రకంగా అసెంబ్లీని కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని బదనాం చేయాల్సి వస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు మీకు ఇంకా చివాట్లు పెట్టి ప్రతిపక్షాలను కూర్చోబెట్టినా మీకు ఏ రకంగా బుద్ధి రాలేదని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఒకటి చెప్తున్నాం, ఇలా ప్రజా సంక్షేమంలో ప్రజాస్వామ్యంలో ప్రజారత్నంగా బద్ద ఎన్నికై ప్రజలకు మీరు ఇలా జవాబుదారు ఉండాల్సిన మీరు ఈ రకంగా చేయడం ఒక దుర్మార్గ చర్యగా మేము పరిగణిస్తున్నాం.